హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. రాగితో కమ్మనైన లడ్డూలు ఇవి పిల్లలకి చాలా బలాన్నిచ్చే లడ్డూలండి. రాగి చిమిలి లడ్డూలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. స్కూల్ నుంచి రాగానే పిల్లలు స్నాక్స్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలాంటి ఒక లడ్డు ఇస్తే చాలా మంచిది. ఎలా చేశానో రండి వీడియోలోకి. 1 కప్పు బెల్లం, పల్లీలు అరకప్పు, రాగిపిండి అరకప్పు, నువ్వులు అరకప్పు, ఇవన్నీ తీసుకొని దేనికి దానికి సెపరేట్గా చక్కగా వేయించుకోవాలి ఎర్రగా. వేపు అయితే కరెక్ట్గా ఉండాలండి, మాడిపోతే లడ్డు యొక్క రుచే మారిపోతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ముందు పల్లీలు వేయించుకుందాం. మనం ముట్టుకోగానే పల్లి తొక్క ఊడేటట్టు చేసుకోవాలి. పల్లీల్లో ప్రోటీను, ఫైబరు చాలా ఎక్కువ. పల్లీల్లోని కొన్ని పోషకాలు అయితే మనకి శక్తి పెంచడానికి సహాయపడతాయండి. వేగింది అన్నది తెలియడానికి ఇలాగ పల్లి ముట్టుకొని ఒక్కసారి నలిపి చూస్తే పొట్టు అయితే రాలిపోతుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న పల్లీలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా దాన్ని పొట్టు అయితే తీసేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు. కాల్షియము, ప్రోటీను, ఫైబరు, ఐరన్ ఉందండి, చాలా మంచిది. నువ్వులు అయితే తినడం ప్రతి ఒక్క ఆడవాళ్ళకైనా పిల్లలు ఎదిగే పిల్లలకి, జబ్బులు, మధుమేహం, ఎముక సమస్యలు ఉన్నవాళ్ళు ఇది తినడం చాలా మంచిది. చిటపటలాడుతూ ఎర్రగా దోరగా వేగించుకోవాలి. ఈ నువ్వులనైతే మాడిపోకూడదండి, మాడిపోతే రుచి మారిపోతుంది. ఇంటి సమస్యలు లేకుండా కాపాడతాయి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి, 1 కప్పు నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు రాగి పిండిని అయితే మనం వేయించుకోవాలి. నువ్వులు ఆరోగ్యానికి మేలు చేసేవండి. ఇందులో పుష్కలంగా కాల్షియము, ఐరన్, పీచు పదార్థాలు ఎముకలను బలంగా చేయడంతో పాటు షుగరు, అధిక బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇలా నేతిలో చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆహారాలకు అవసరమైన ప్రోటీన్ కూడా ఇందులోనే లభిస్తుందండి. తీసి వేపు ఎక్కువగా ఉంటే మళ్ళీ వాసన అయితే వేరేగా మారిపోతుంది లడ్డు. అందుకు మనం బెల్లం తీసుకుందాం. ఇప్పుడు బెల్లం రక్తహీనతకి చాలా మంచిదండి. ఎనీమియా పేషెంట్లకి ఐరన్ ఎక్కువ కదా. 1 చిన్న కప్పు నీరు పోసి 1 తీగ సాగేటట్టు మనం పాకం తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకున్నామండి, నువ్వులు ఎర్రగా వేయించుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఏలకపళ్ళు వేసి కొంచెం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఏలకపళ్ళు వేసి. అప్పుడు లడ్డు మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీల మిశ్రమాన్ని మనం వేయించి పెట్టుకున్నాం కదా, రాగి పిండి ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో మనం దీన్ని వేసి, కావాలి అనుకున్న వాళ్ళు 1 చిటికెడు ఉప్పు వేసి ఆ రాగిపిండి మిశ్రమాన్ని, పల్లీల మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలి. నేతిలో వేగింది కదా, మంచి సువాసనని రాగిపిండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పైనుంచి కింద నుంచి చక్కగా కలుపుకోవాలన్నమాట. కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు బెల్లం పాకం చూసుకోండి. 2 వేళ్ల మధ్య చక్కగా మనకు 1 తీగ అయితే సాగాలి. అలాంటప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని 1 కప్పులోకి తీసుకొని రెడీగా పెట్టుకోండి. అది మనం ఇప్పుడు ఈ లడ్డు చుట్టడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను ఆ పల్లీల మిశ్రమం, తర్వాత రాగిపిండి నేతిలో వేసింది, ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. బెల్లం పాకం వేడి మీద ఉంటే ఈ రాగిపిండి మిక్సీ మనం కలుపుకోవడానికి బాగుంటుంది. అప్పుడు ఈ కలిపిన మిశ్రమం మీద 2 చెంచాలు నెయ్యి వేసుకొని మన చేతికి నెయ్యి రాసుకొని చక్కగా కొద్దిగా తీసుకుంటూ ఈ రాగిపిండితో మనం లడ్డూలు చేసుకోవడమే. పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ ఇది. చాలామంది ఇంట్లో చేయడానికి మనకి ఓపిక లేక బయట నుంచి కారపూస, చిప్స్ ఇలాంటివి పెట్టడం నేర్పుతారు. అయితే ఇవి ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినేది ఇలాంటి వాటిని మాత్రం మనం వదలకూడదు. ఒకసారి ఇలాగా రాగి చిమిలి లడ్డూలు చేసి పెట్టండి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే పుష్కలంగా ఉండే కాల్షియము, ఐరన్, పీచు పదార్థాలు కూడా పిల్లలకి చాలా హెల్ప్ చేస్తాయి ఎముక బలానికి. అలాగే ఆడపిల్లలైతే నడుము గట్టి ఉంటుందండి, ఆడవాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. 40 ఏళ్ళు దాటగానే ఎప్పుడు నొప్పులే కదా మనకి. ఇలాంటి రాగిపిండి, నువ్వులు, వేరుశనగ, పల్లీలతో లడ్డు తిన్నామంటే చాలా మంచిదండి హెల్త్కి. అధిక బరువును కూడా అదుపులో ఉంచడానికైతే ఇది సహాయపడతాయి. పిల్లలు ఈ రాగిపిండి లడ్డు తినడం, చిమ్మి లడ్డు వలన ఇష్టంగా తినడంతో పాటు హెల్దీగా ఉంటారు. మరి లేట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ రాగిపిండి లడ్డు పిల్లలకి రుచి చూపించండి. తీపి కొంచెం చూసుకొని కొంచెం కలుపుకోవచ్చు. ఈ మిగిలింది అయ్యో మిగిలిపోయిందే బెల్లం పాకం అనుకోకర్లే, చక్కగా టీలో బెల్లం టీ కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. నాకు కొంచెం అయితే 6-7 స్పూన్లు బెల్లం పాకం మిగిలింది, దాన్ని చక్కగా నేను టీలో కలుపుకొని తాగడానికి. ఎందుకంటే ఇది అరిసె బెల్లం కాబట్టి మనకు అది విరగదు టీ. అదే ఉప్పు బెల్లం అయితే పాలు విరిగిపోతాయి. చక్కగా చేతికి మనం నెయ్యి రాసుకొని చిన్న క్వాంటిటీ, పిల్లలు ఎంత లడ్డు తినగలరు ఒక్కసారి నోట్లో పెట్టుకోవడానికి అలాగ లడ్డూలు చేసుకుంటే
అది గాలి చొరబడిన డబ్బాల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎయిర్ టైట్ డబ్బాల్లో చక్కగా ఉంటాయండి. 15 రోజులు అయితే నిలవ ఉంటాయి. వీటిని రోజు ఒకటి ఇచ్చారనుకోండి, పిల్లలకి ఎముక బలం చాలా ఉంటుంది. అలాగే ఆడపిల్లలకైతే నడుము బలం బాగుంటుంది. చూడగానే తినాలనిపించే లడ్డూలు అయితే పిల్లలు గబుక్కుని చేత్తో పట్టుకుంటారండి, అంత బాగా ఉంటాయి. అవి తింటున్నప్పుడు లోపల పల్లి పలుకులు, నువ్వుల పలుకులు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే రాగిపిండిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి నెయ్యిలో. రాగిపిండి మాడిపోతే లడ్డూలు రుచే మారిపోతుంది. నువ్వులు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో మనం పల్లీలు ఇంకో కప్పు యాడ్ చేసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోండి. బెల్లం మాత్రం మనం ఎంత తీపి అయితే తినగలమో దానికి తగ్గట్టే బెల్లం తీసుకోవాలి. లేదు మనం బెల్లం తినం పంచదారే అంటే చక్కగా పంచదార పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో కలుపుకుంటే రాగి చిమిలి లడ్డూలు తినడానికైతే రెడీ అయిపోతాయి. ఈ రాగులతో కమ్మనైన లడ్డూలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా. పిల్లలకి బలమే ఇచ్చే ఈ రాగి చిమిలి లడ్డూలు ఎంతోసేపు పట్టదండి, తొందరగానే మనం చేసుకోవచ్చు. ఏంటంటే ఇటు అటు పని చేసుకుంటూ తిరుగుతూ నువ్వులు వేయించి పెట్టుకొని అలాగే పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఒకే దగ్గర నిలబడి చేసే కన్నా నేనైతే ఇటు అటు తిరుగుతూ చక్కగా నేను వంట చేసుకుంటూ ఓ పక్క స్టవ్ మీద ఇలాగైతే రెడీ చేసి పెట్టుకుంటాను. మనం వంటింట్లో ఎక్కువ సేపు ఉండక్కర్లేదు. ఎంత కమ్మగా చూడ్డానికి ఎంత బాగున్నాయో. ఇవి ఆరిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు. ఇదండి శ్రీనివాసన్ నుంచి రాగి చిమిలి లడ్డు. మీకు నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సూపర్ టేస్ట్ అండి, ఎంత బాగుందంటే ఇంకా తింటేనే కానీ మనం చెప్పలేమన్నమాట. మినపసున్ని లడ్డు ఎలా ఉందో అలాగే నవ్వులుతూ ఉంటే లోపల పల్లీలు నువ్వులు నోటికి తగులుతూ భలేగా ఉంది. ఆలస్యం చేయకుండా మీ పిల్లలకు కూడా ఈ రాగి చిమిలి లడ్డు పెట్టండి. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.